తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కథా శీర్షిక ఆఖరు ఫైలు. ఈ కథ కౌముది వెబ్ మాస్ పత్రికలో అక్టోబర్ నెల 2018న ప్రచురింపబడింది. ఏమండి, ఆఫీస్కి టైం అవుతోంది, లేవండి. మీరు బ్రష్ చేసుకొచ్చేలోపు కాఫీ తీసుకొస్తా అంటూ లేపేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది సుభాషిణి. ఎప్పుడు అబ్బా మరి కాసేపు పడుకుంటే బాగుండు, అయినా లేవక తప్పదు కదా అనుకుని చిరాకు పడే నాకు చటుక్కున మెలకు వచ్చింది. ఓ క్షణం కళ్ళు మూసుకున్నా. రేపిలా అనలేందు కదా సుభాషిని అనిపించింది. గుండెలో ఏదో వెలితి. నున్నగా షేవింగ్ చేసి స్నానం ముగించి వద్దన్న కొడుకు కుట్టించి పెట్టిన కొత్త బట్టలు తొడుక్కుని వచ్చేసరికి వేడివేడి టిఫిన్ ప్లేట్లో వడ్డిస్తూ కనిపించింది సుభాషిని. కొడుకు ఆఫీస్కు వెళ్తూ బాయ్ నాన్న అన్నాడు. సరేనని తలాడించి టిఫిన్ ముగించి లేచా. నా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన లంచ్ బ్యాగ్ చేతికిచ్చింది సుభాషిని. ఎప్పుడూ లేంది కోడలు వింధ్య కూడా సుభాషినితో కలిసి కారు దాకా వచ్చింది సాగనంపడానికి. పెదవులపై నవ్వు వింతగా మెరిసి మాయమైంది. డ్రైవర్ నా చేతిలోని బ్యాగ్ అందుకుని కారు డోర్ ఓపెన్ చేసి లోపల పెట్టి నిలబడ్డాడు. వాడి కళ్ళలో చిన్నగా మెదిలిన అభిమానపు భావన నా చూపుల్ని దాటిపోలేదు. రోడ్డు మీద పరుగులు తీస్తోన్న కారు కొద్దిసేపటికే స్లో అయింది. షరా మామూలే. ట్రాఫిక్ జామ్. ఏనుగుల్లా బస్సులు, చిరుతల్లా కార్లు, జింకల్లా బైకులు, ఎలుగుల్లా ఆటోలు. దేని పరుగు దానిదే, దేని ఆత్రం దానిదే అన్నట్టు కారు చిచ్చురేగితే దిక్కుతోచక పరిగెట్టే వన్యమృగాల్లా ఉరుకుతున్నాయి. ఎందుకో గాని రోజులా విసుగు, చిరాకు అస్సలు అనిపించలేదు. పైపెచ్చు చుట్టూ చూస్తూ హాయిగా ఆస్వాదిస్తున్నా. నేనేనా అని డౌట్ వచ్చింది నా మీద నాకే. అలా అలా సిగ్నళ్ళు, స్పీడ్ బ్రేకర్లు దాటుకుంటూ ఆఫీసు ముందుకు వచ్చేసాం. రాజు కోట లాంటి నా కార్యాలయ ద్వారాలు బాహుబలి బాహువుల్లా బారచాచి రారమ్మని స్వాగతించాయి. ఎన్నో ఏళ్ల వాత్సల్యమంతా నింపుకున్నట్టు ఆర్తిగా. ద్వారంలో రక్షక భటులు చేసే ఐడి కార్డు పరిశీలన కోపం తెప్పించేది. రోజు చూస్తున్నా అడుగుతున్నారని. ఈరోజు మాత్రం వారి విధి నిర్వహణ దీక్ష కనిపించిందేమిటో. అడగకముందే ఆదరంగా ఐడి కార్డు చూపించి లోపలికి ప్రవేశించాం. కారులోంచి దిగి లిఫ్ట్ ముందు నిలబడ్డా. ఇంకా 6లో ఉంది. ఎప్పట్లా అసహనం ఆవరించలేదు. అక్కడున్న తెలిసిన వారి శుభోదయ అభివాదాలను అందుకుని ప్రతిగా చిరునవ్వుతో స్పందిస్తూ వేచి ఉన్నా. నా ఛాంబర్లోకి అడుగు వేస్తుంటే కాళ్లలో ఏమిటో చిన్నగా తడబాటు. నా కుర్చీ ఎప్పుడు హాట్ సీట్లా, యేసుప్రభు తలమీది ముళ్ళ కిరీటంలా కనిపించేది కాస్త మళ్ళీ బాల్యాన్ని వెనక్కి తెచ్చినట్టు అమ్మ పొత్తిళ్లలా మెత్తగా హాయిగా అనిపించింది. హ్యాండ్ రెస్ట్ మీద చేతులు పెట్టి వెనక్కు వాలి దీర్ఘంగా శ్వాస తీసుకున్నా. హిమాలయాల కొండంచున కూడా ఆక్సిజన్ అందినంత ఫ్రీగా అనిపించింది. అటెండర్ రిజిస్టర్ తెచ్చి ముందుంచాడు. తెరిచి పట్టుకున్న దాని మీద ఓ సంతకం పడేయడం తప్ప మరో అభిప్రాయం లేని నేను దాన్ని 2 చేతుల్లోకి తీసుకుని నెమ్మదిగా సంతకం పెడుతుంటే వేళ్లు సన్నగా వణికాయి. ఎన్నిసార్లు నాలో బీపీ పెంచిందో, ఇంకెన్నిసార్లు లేట్లు లెక్కించుకుంటూ తొందరగా రావాలని ఉరుకులు పరుగులతో గుండె వేగం రెట్టింపు చేసిందో గుర్తొచ్చింది. సంతకం చేసి ఇచ్చేశాను. అటెండర్ తీసుకెళ్తుంటే దాని మనసు నాతో నిష్ఠూరంగా పలికినట్టు అనిపించింది. ఇకపై నా గురించి నీకే టెన్షన్ ఉండదు నేస్తం, ఇక సెలవు అని. ముఖ్యమైన కొన్ని ఫైళ్లు సంతకాల కోసం ఎదురు చూస్తూ కనిపించాయి. ఈలోపే స్నేహితులు, అంటే ఒకే బ్యాచ్మేట్స్గా కలిసిన వాళ్ళు, ఈ 33 ఏళ్లలో కలిసి పనిచేసిన కలీగ్స్, పరిచయాలతో దగ్గరైన వాళ్ళు ఒక్కొక్కరే కొంతమందిగా కలిసి రాసాగారు. ఎన్నో సంతోష క్షణాల్ని నెమరేసుకున్నాం. మరెన్నో దాటి వచ్చిన కఠిన సమస్యల్ని గుర్తు చేసుకున్నాం. ఇంకెన్నో మధురానుభూతుల్ని పంచుకున్నాం. పెద్దగా నవ్వుకున్నాం. ఒకరినొకరు అభిమానపూర్వకంగా చూసుకున్నాం. ఆ తర్వాతో అరగంట సమయం దొరికింది. అప్పుడు ఫైళ్లు పట్టుకున్నా. ఎక్కువ లేవు, 10-15 అంతే. ముందు జాగ్రత్తగా చాలా వరకు నిన్ననే ముగించినందువల్ల. 2:15 అవుతోంది. ఇక లంచ్ మేట్స్ వచ్చే టైం అవుతోంది. అన్నీ చూసి పక్కన పెట్టినా ఏమనిపించలేదు.
చివరగా ఒక ఫైల్ మిగిలింది. అంతా చదివాక గతం మళ్ళీ సినిమా రీల్లా కళ్ళ ముందు కదలాడింది. ఎన్ని జీవితాల్లో ఈ ఫైళ్ళు వెలుగులు నింపాయో, మరెన్ని జీవితాల్ని తెలిసి తెలిసి ఏమీ చేయలేక రిజెక్ట్ అయి నిరాశల్లో పడేశాయో. కొన్ని ఫైళ్ళు కలల్లో సైతం కనిపించేవి, మరికొన్నైతే నిద్ర పట్టనీయకుండా చేసేవి. కొన్నైతే కొర్రీలతో బుర్రను రామకీర్తన పాడించేవి. ఇంకొన్ని బాగా ఏడిపించాక విజేతగా నెగ్గి మనసును ఆనంద డోలికల్లో ఓలలాడించేవి. కొన్ని మొండి ఫైళ్ల సంగతి తేల్చడానికి ఎన్ని రూల్స్ తిరగేయాల్సొచ్చేదో. మరికొన్నైతే సమయమంతా తినేసి ఎన్నోసార్లు ముఖ్యమైన పుట్టినరోజులు, పెళ్లి రోజుల్ని సైతం మరిపించి ఇంట్లో అలకలు గొడవలకు కారణాలయ్యేవి. ఎన్ని స్పీకులు, ఎన్ని డిస్కషన్లు, ఇంకెన్ని మీటింగ్లు, ఒత్తిడులు చవిచూశాయో. కానీ పరిస్థితి ఏదైనా రోజులో ఎన్నిసార్లు ఫైలు ఫైలు అంటూ రామకోటిలా ఫైలు కోటి జపించానో లెక్కే లేదు. అయినా ఈ ఫైళ్లే కదా ఇన్నాళ్ళు నాకు అన్నం పెట్టిన దేవుళ్ళు. కొన్నిసార్లు కోపం వచ్చి ఫైళ్లను పెద్దాఫీసర్లు విసిరేయటం, మరికొన్నిసార్లు ఆ విసురులో తానొచ్చి బల్ల మీద గిరాటేయటం జరిగేది. నాకు నేనే కొత్తగా ఆలోచిస్తున్నాననిపించింది. ఎప్పుడూ లేంది ఈ ఫైలో దేవతలా అనిపించింది. నెమ్మదిగా ముఖం దగ్గరికి తీసుకుని కళ్ళకద్దుకున్నా. గ్రీన్ పెన్ అందుకుని చివరగా ఆఖరు ఫైలు మీద సంతకం పెడుతుంటే నా అధికారాన్నెవరో లాక్కుంటున్నట్టు, నీ అవసరమిక తీరిపోయింది వెళ్ళమన్నట్టు, నీ సేవలికు నమస్కారం అన్నట్టు అనిపించింది. కళ్ళలో నీటి పొర చేస్తున్న సంతకాన్ని అలుక్కుపోయినట్టు చేసింది. కానీ అలవాటు కొద్దీ సంతకం పెట్టడం పూర్తి చేసి మిగతా ఫైళ్లపైన నెమ్మదిగా పెట్టేస్తుంటే గుండెనెవరో చిక్కబట్టినట్లయింది. హాయ్ హాయ్ అంటూ వచ్చేశారు లంచ్ మేట్స్, 5గురితో కూడిన బృందం. వస్తూనే, ఏమిటోనో నీ చాదస్తం, ఇవాళ మేమంతా బయట హోటల్లో ట్రీట్ ఇద్దామని ప్లాన్ చేస్తే ఆదివారానికి పోస్ట్పోన్ చేశావు. పైగా మమ్మల్ని లంచ్ తెచ్చుకోవద్దని స్పెషల్ ట్రీట్ ఇస్తానంటావు. కినుకగా వాపోయారు వాళ్ళు. ఈలోపు నా క్యారేజీలోని వెజిటబుల్ రైస్, గారెలు, పాయసం ప్లేట్లలో వడ్డించాడు అటెండర్. కబుర్లతో తినడం ముగించాక అటెండర్తో మంచి స్వీట్ షాప్ నుంచి స్వీటు, హాటు ప్యాకెట్స్ చేయించి తెప్పించి అన్ని సెక్షన్లకి స్వయంగా తిరిగి నమస్కారాలతో పంచి సీటుకొచ్చేసరికి 4 అయ్యింది సమయం. పెద్ద ఆఫీసర్లు, ముఖ్యమైన వాళ్ళు, స్టాఫ్ మెంబర్స్ అంతా కాన్ఫరెన్స్ హాల్లో చేరారు. శాలువాలు సత్కరించాయి, బొకేలు పలకరించాయి. జ్ఞాపిక గుర్తుంచుకోమని నవ్వింది. వీడియోలు, ఫోటోలు తీశారు. నా గురించి, నిజాయితీ గురించి, నా కుటుంబం గురించి చిన్న విశ్లేషణ వినిపించారు. కొందరు నాతో వారి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేను నాకనిపించిన భావాల్ని పంచుకున్నా. అందరికీ కృతజ్ఞతలు తెలిపా. అందరూ చప్పట్లతో విషస్ తెలిపారు. కుటుంబ సభ్యులు వస్తే బావుండేదన్నారు. నిజమే, కానీ ఎందుకో నాకే ఇష్టం లేకపోయింది. వారిని చూసుకుంటూ వీళ్లతో పూర్తి మనసుతో ఆస్వాదించలేననిపించింది. వాహనం వరకు అందరూ వచ్చి వీడ్కోలు పలికి వెళ్లారు. అటెండర్ పూలహారాలు, శాలువాలు, జ్ఞాపిక, బొకే తెచ్చి కారులో సర్దాడు. కారు కదిలింది. ఇంతలో సార్ సార్ ఎవరో కారుకి అడ్డంగా చేయి ఊపుతూ ఆపారు. డ్రైవర్ని ఆపమన్నా. అప్పటికి 5:30 అవుతోంది సమయం. సార్, ఈ ఫైల్ రావటం కాస్త ఆలస్యమైంది. సారీ, మిమ్మల్ని ఇలా ఆపాల్సొచ్చింది. దీనివల్ల ఇతని జీవితం బాగుపడి వీళ్ళ నాన్న ఉద్యోగం వస్తుంది చెప్పాడు సెక్షన్ హెడ్. వెంటనే ఫైల్ అందుకున్నా. సంతకం చేసి ఇచ్చేశా. తలెత్తి చూస్తే మొన్న మధ్య సెక్షన్లోనే హార్ట్ అటాక్తో వాలిపోయిన సీనియర్ అసిస్టెంట్ భార్య, కొడుకు కనిపించారు. ఇద్దరూ నమస్కరించారు. చెయ్యెత్తి పర్వాలేదన్నట్టు చూశాను. వారి కళ్ళలోని కృతజ్ఞత నిండిన చూపుల ముందు నా పక్కనున్న శాలువలు, బొకేలు చిన్నబోయాయి. అప్పుడనుకున్నా, మధ్యాహ్నం నేను పెట్టిందే ఆఖరు ఫైల్ అనుకున్నా. కానీ నా ఆఖరు ఫైల్ ఎంత మంచి ప్రయోజనంతో ముగించాడా పైవాడు అని. కారు సరిగ్గా బిర్లా మందిరం పక్కకే వచ్చింది. అప్రయత్నంగా చెయ్యెత్తి నమస్కరించా తృప్తిగా. ఆఖరు ఫైలు కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం
మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.